వెల్కమ్ టు టీసాట్. దిస్ ఇస్ భూషణ్ గోవిందుల, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం గవర్నర్ జనరల్ మరియు వైస్ రాయ్స్ మరి వీళ్ళని ఎందుకు నియమించాల్సి వచ్చింది, ఎవరు నియమించారు గమనిస్తే కాలక్రమంలో యూరోపియన్లు వ్యాపార నిమిత్తం భారతదేశానికి రావడం జరిగింది. అలా వ్యాపార నిమిత్తం వచ్చిన వ్యాపార వర్గాలు మొత్తం 5. ఈ 5 వర్గాలలో 4 వర్గాలను తమ చేతుల్లోకి తీసుకొని భారతదేశం నుండి బయటికి పంపించి ఇంగ్లీష్ వారు పూర్తిగా భారతదేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. మరి అలాంటి ఈ భారతదేశాన్ని ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం తమ విధానాలను ఇంప్లిమెంట్ చేస్తూ భారతీయ సంపదను కొల్లగొట్టడం కోసం తమదైన అధికారులను నియమించుకోవడం జరిగింది. ఇక్కడ మనకి గవర్నర్ జనరల్స్ అన్నాము, వైస్ రాయ్స్ అన్నాము. ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి. ఇక్కడ గవర్నర్ జనరల్స్ అనేవాళ్ళు మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో రావడం జరుగుతుంది. అంటే మొదటిసారిగా ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వ్యాపారం చేయడానికి మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరం డిసెంబర్ 31న ఆనాటి మొదటి ఎలిజబెత్ రాణి చేత అధికారాన్ని పొందడం జరుగుతుంది. పర్మిషన్ పొంది వస్తారు. ఆ క్రమంలో మనకి గవర్నర్ జనరల్ అనేవాళ్ళు ఈస్ట్ ఇండియా పరిపాలన కాలంలో నియమించబడడం జరుగుతుంది. అంటే ఈ గవర్నర్ జనరల్ యొక్క పరిపాలనా కాలం ప్రారంభం మనకి 1773 చట్టం ప్రకారం ప్రారంభించబడుతుంది. కాలక్రమంలో 1857 తిరుగుబాటు జరుగుతుంది. దాన్నే మనము సిపాయిల తిరుగుబాటు లేదా పితూరి తిరుగుబాటుగా పిలవడం జరుగుతుంది. అలాంటి తిరుగుబాటు నేపథ్యంలో పూర్తిగా భారతీయ అధికారాలని, భారతీయ పరిపాలనా అధికారాలని బ్రిటిష్ ప్రభుత్వం చేతిలోకి తీసుకుంటుంది. ఆ క్రమంలో ఏర్పాటు చేయబడ్డవే వైస్ రాయ్లు అవుతున్నారు. అంటే సింపుల్గా విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ వారు నియమించిన వ్యక్తులే మనకి వైస్ రాయ్లు అంటున్నాం. పేరులో మార్పు ఉన్నప్పటికీ అధికారంలో కూడా కొద్దిగా మార్పు అనేది కనబడుతుంది. అంటే సింపుల్గా ఈ గవర్నర్ జనరల్ మరియు వైస్ రాయ్లను మనము 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి ఈస్ట్ ఇండియా పరిపాలన కాలంలో ఉన్న బ్రిటిష్ అధికారులు, 2 పూర్తి బ్రిటిష్ అధికారంలో ఉన్న బ్రిటిష్ అధికారులుగా మనం భావించవచ్చు. ఇందులో బ్రిటిష్ ఇండియా ఆధీనంలోని ప్రెసిడెన్సీలో పాలన కోసం నియమించబడిన అధికారులు అంటున్నాం. అందులో మనం గవర్నర్ జనరల్ కనుక మొదటగా గమనిస్తే వారెన్ హేస్టింగ్ అంటున్నాం. వారెన్ హేస్టింగ్ ఏ విధంగా గవర్నర్ జనరల్గా నియమించబడ్డాడు, ఏ చట్టం ప్రకారం అతడు నియామకం జరిగింది గమనిస్తే 1773 చట్టం ప్రకారం నియమించబడ్డాడు. ఏ ప్రాంతానికి? బెంగాల్. గవర్నర్ జనరల్గా నియమించబడిన వ్యక్తే వారెన్ హేస్టింగ్ అవుతున్నాడు. ఈ వారెన్ హేస్టింగ్ ఏ విధమైన విధానాలను అనుసరించాడు అంటే 1773 నుండి 1785 మధ్య బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమించబడడం జరుగుతుంది. అంటే భారతదేశంలో బ్రిటిష్ తరపున నియమించబడిన మొట్టమొదటి గవర్నర్ జనరల్గా మనకి వారెన్ హేస్టింగ్ కనబడడం జరుగుతుంది. అదేవిధంగా విలియం బెంటింగ్ని గమనించండి, అదేవిధంగా లార్డ్ కానింగ్ని గమనించండి, అదేవిధంగా లార్డ్ మౌంట్ బాటన్ గమనించండి, అదేవిధంగా చక్రవర్తుల రాజగోపాలాచారిని గమనించండి. ఇక్కడ వారెన్ హేస్టింగ్ ఏమవుతున్నాడు? 1773 చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డాడు. ఎప్పుడైతే బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డాడో వారెన్ హేస్టింగ్ తనదైన విధానాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి విధానాన్ని గమనిస్తే బెంగాల్లో ఉన్న ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. ద్వంద్వ ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది అంటే పరిపాలన కోసం ఏర్పాటు చేయబడిన ప్రభుత్వం ఉంటుంది. దాన్ని మనం నిజామత్ అన్నాం. అక్కడ అలహాబాద్ సంధి రూపంలో మనకు కనబడుతుంది. అదేవిధంగా పన్నులను వసూలు చేసే అధికారం మనకి దివానీ రూపంలో కనబడుతుంది. ఇలా ప్రభుత్వ పరిపాలన అనేది 2 విధాలుగా 2 భాగాల చేత పరిపాలించబడుతుంది. ఆ విధానాన్ని రద్దు చేశాడు. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసిన వ్యక్తి వారెన్ హేస్టింగ్ అవుతున్నాడు. అంతేకాకుండా భూమి శిస్తును వసూలు చేయడం కోసం తనదైన పద్ధతిని, వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ వేలం వేసే పద్ధతిని కనుక గమనిస్తే ఇతడు వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. వేలం వేసే పద్ధతికి మరొక పేరే బిడ్డింగ్ విధానం అవుతుంది. ఈ బిడ్డింగ్ విధానమే కాలక్రమంలో మనకు శాశ్వత భూమిశిస్తు సిద్ధాంతం రూపంలోకి మార్చబడుతుంది. అంటే ఈ వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టింది వారెన్ హేస్టింగ్. ఎక్కడ ప్రవేశపెట్టాడు అంటే ఒకటి బెంగాల్ ప్రాంతంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒకటి బెంగాల్ ప్రాంతం, 2 బీహార్ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఈ 2 ప్రాంతాలలో వేలం వేసే పద్ధతి ద్వారా భూమిశిస్తును వసూలు చేసే విధానానికి ఆద్యుడుగా వారెన్ హేస్టింగ్ నియమించబడడం జరుగుతుంది. అదేవిధంగా ఇతడు హిందూ న్యాయ సూత్రాలను క్రోడీకరించాడు. అప్పటి వరకున్న హిందూ ధర్మానికి సంబంధించి, న్యాయానికి సంబంధించిన సూత్రాలన్నింటినీ క్రోడీకరించి దానిలో వారి యొక్క భావజాలాన్ని ప్రవేశపెట్టి ప్రయత్నం చేయడం జరుగుతుంది. హిందూ న్యాయ సూత్రాలను క్రోడీకరించిన వ్యక్తి వారెన్ హేస్టింగ్ అవుతున్నాడు. అంతేకాకుండా మరో ముఖ్యమైన అంశాన్ని గమనిస్తే ఇతడు బెంగాల్ రాజధానిని ముర్షిదాబాద్ నుండి కోల్కతాకు మార్చడం జరుగుతుంది. లార్డ్ హార్డింగ్ 2 కాలంలో కోల్కతా నుండి ఢిల్లీకి మార్చబడుతుంది. బాగా గమనించండి. అక్కడ మనకి విషయాన్ని గమనిస్తే 1911వ సంవత్సరంలో ఆ సంఘటన జరుగుతుంది. కారణం అక్కడ వందే
మాత్ర ఉద్యమం అవుతుంది. ఇక్కడ ఏం చేశాడు, బెంగాల్ రాజధానిగా ముర్షిదాబాద్ నుండి కోల్కతాని మార్చడం జరిగింది వారెన్ హేస్టింగ్. మరి అలాంటి వారెన్ హేస్టింగ్ తర్వాత వచ్చిన గవర్నర్ జనరల్ కనుక గమనిస్తే కారన్ వాలిస్ అంటున్నాం. చాలా ముఖ్యమైన వ్యక్తి. కారన్ వాలిస్ని మనము ఇండియన్ సివిల్ సర్వీసెస్ పితామహుడుగా పిలవడం జరుగుతుంది. దాన్ని మనం సింపుల్గా ICS అంటున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇండియన్ సివిల్ సర్వీసెస్, భారత సివిల్ సర్వీసెస్ పితామహుడుగా పిలువబడ్డాడు. సాధారణంగా ప్రస్తుతం ఏమేమి ఉన్నాయి మనకి, IASలు మరియు IPSలు ఉన్నాయి. చూడండి, IAS ఒకటి, IPSలు ఉన్నాయి. ఈ రెండు అనేవి ఈ ICS నుండి విభజన చెందబడినవి. సో ఇండియన్ సివిల్ సర్వీసెస్కి పితామహుడుగా కారన్ వాలిస్ పిలువబడడం జరుగుతుంది. అలాంటి కారన్ వాలిస్ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో మరి ఎలాంటి చర్యలు తీసుకోబడ్డాయి గమనిస్తే, మొట్టమొదటి చర్య మనకి గ్రామ పంచాయతీలను రద్దు చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీలని రద్దు చేయడం జరిగింది. ఏమవుతుంది, రెండవది 1793లో న్యాయ సూత్రాలను క్రోడీకరించాడు. ఏ పేరుతో క్రోడీకరించాడు, కారన్ వాలిస్ కోడ్ పేరుతో క్రోడీకరించడం జరిగింది కారన్ వాలిస్. అంతేకాకుండా న్యాయశాఖను స్వతంత్ర శాఖగా, అప్పటికి ఒక శాఖలో విలీనమైన న్యాయశాఖను వేరు చేయడం జరుగుతుంది. అప్పటికి న్యాయశాఖ ఎందులో విలీనంగా ఉంది అంటే గమనిస్తే కార్యనిర్వాహక శాఖ, ఎగ్జిక్యూటివ్ శాఖలో అది విలీనంగా ఉండేది. సో న్యాయశాఖని కార్యనిర్వాహక శాఖ నుండి వేరుపరచడం జరిగింది. తనదైన న్యాయ సూత్రాలని కారన్ వాలిస్ కోడ్తో ప్రవేశపెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తి కారన్ వాలిస్. అంతేకాకుండా మరికొన్ని అంశాలను కూడా అతడు ప్రవేశపెట్టాడు. అందులో మొట్టమొదటిది మనం గమనిస్తే శాశ్వత భూమిశిస్తు సిద్ధాంతము అంటాం, లేదా శాశ్వత భూమిశిస్తు పద్ధతి అంటున్నాం. మరి ఏ విధంగా రూపొందించాడు, 1791 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని 1793 సంవత్సరంలో మనకి శాశ్వత భూమిశిస్తు సిద్ధాంతాన్ని లేదా పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి శిస్తు నిర్ణయం అనేది జరుగుతుంది. అలాంటి శిస్తు నిర్ణయాన్ని ప్రారంభించింది కారన్ వాలిస్ అవుతున్నాడు. అంతేకాకుండా ఈ కారన్ వాలిస్ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలోనే 3వ మైసూర్ యుద్ధం జరుగుతుంది. మరి 3వ మైసూర్ యుద్ధానికి స్వయంగా టిప్పు సుల్తాన్ మాత్రమే పాల్గొంటాడు. 2వ మైసూర్ యుద్ధంలో తన తండ్రి అయిన హైదర్ అలీని కోల్పోవడం జరుగుతుంది. టిప్పు సుల్తాన్ నేరుగా బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి 3వ మైసూర్ యుద్ధంలో పాలు పంచుకుంటాడు. ఘోర ఓటమిని చవిచూడడం జరుగుతుంది. ఈ సందర్భంలో టిప్పు సుల్తాన్కి కారన్ వాలిస్కి మధ్య జరిగిన ఒప్పందమే శ్రీరంగపట్టణం ఒప్పందం లేదా శ్రీరంగపట్టణం సంధి అవుతుంది. ఇది అవమానకరమైన షరతులు టిప్పు సుల్తాన్పై విధించబడతాయి. ఈ సందర్భంలో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు అంటే కారన్ వాలిస్ అవుతున్నాడు. అంతేకాకుండా న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేశాడు. సంచార న్యాయ వ్యవస్థలకు ఆద్యుడుగా మనకి కారన్ వాలిస్ పిలవడం జరుగుతుంది. మరి ఎన్ని సంచార న్యాయ వ్యవస్థలను ఏర్పాటు చేశాడు అంటే 4 సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అతడు కారన్ వాలిస్ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో వివిధ రకాల సంస్కరణలను చేపట్టడం జరిగింది. ఇతని తర్వాత వచ్చిన గవర్నర్ జనరల్ మనకి లార్డ్ వెల్లెస్లీ అవుతున్నాడు. మరి లార్డ్ వెల్లెస్లీ యొక్క కాలాన్ని కనుక గమనిస్తే 1798 నుండి 1805 మధ్య ఇతడు గవర్నర్ జనరల్గా ఉండడం జరిగింది. ఇప్పటి వరకు మనం గవర్నర్ జనరల్ అనే మాటను ఉపయోగిస్తున్నాం చూడండి. సో ఇలాంటి గవర్నర్ జనరల్గా లార్డ్ వెల్లెస్లీ 1798 నుండి 1805 మధ్య ఉండడం జరుగుతుంది. సాధారణంగా ఇతని యొక్క టైటిల్ గమనిస్తే, బిరుదును గమనిస్తే ఎరల్ ఆఫ్ మార్నింగ్ టన్ అంటున్నాం. ఎరల్ ఆఫ్ మార్నింగ్ టన్ అనే బిరుదును కలిగి ఉన్నాడు లార్డ్ వెల్లెస్లీ. లార్డ్ వెల్లెస్లీ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది సైన్య సహకార పద్ధతి అంటున్నాం. సైన్య సహకార పద్ధతి అంటే సబ్సిడరీ అలయన్స్ అంటున్నాం. అంటే ఆనాటి బలహీనమైన రాజ్యాలు, భారతీయ రాజ్యాలు తమ సహాయార్థం సైన్యాన్ని కోరడం జరుగుతుంది. అలాంటి సైన్యాన్ని అందించే విధానమే సైన్య సహకార పద్ధతి అంటున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ ఏర్పడడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. చూడండి, ఎప్పుడైతే నిజాం అలీ ఖాన్ II అంటున్నాం, నిజాముల్ ముల్క్ మరణం తర్వాత రెండో నిజాంగా పిలువబడిన వ్యక్తే నిజాం అలీ ఖాన్ II. ఈ నిజాం అలీ ఖాన్ II సైన్య సహకార పద్ధతిని అంగీకరించడం జరిగింది. దీని ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఆనాటి బ్రిటిష్ అధికారి అయిన లార్డ్ వెల్లెస్లీ కొంత సైన్యాన్ని బ్రిటిష్ నిజాంకి పంపించడం జరిగింది. ఆ హైదరాబాద్లో ఉన్న బ్రిటిష్ సైన్యానికి యజమాయిషిగా పంపబడిన వ్యక్తే బ్రిటిష్ రెసిడెంట్ అంటాం. ఆ బ్రిటిష్ రెసిడెన్సీ భవన్నే కోటి ఉమెన్స్ కాలేజ్గా పిలవడం జరుగుతుంది. ఆ రెసిడెన్సీ భవనే కాలక్రమంలో మనకి కోటి ఉమెన్స్ కాలేజ్గా రూపాంతరం చెందింది. అలాంటి సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే లార్డ్ వెల్లెస్లీ అవుతున్నాడు. 2వ ఆంగ్లో మరాఠా యుద్ధ సందర్భంలో కూడా లార్డ్ వెల్లెస్లీ ఉన్నాడు. అంటే ఎప్పుడైతే మైసూర్ ప్రాంతాన్ని ఆక్రమించారో క్రమంగా మరాఠా ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం బ్రిటిష్ వారు తమదైన విధానాలని కుట్రలకు తెరతీయడం జరుగుతుంది. అలాంటి కుట్రల నేపథ్యంలోనే మొత్తం మనకి
3 మరాఠా యుద్ధాలు జరుగుతున్నాయి. అలాంటి రెండో ఆంగ్లో మరాఠా యుద్ధ సందర్భంలో మనకు లార్డ్ వెల్లెస్లీ గవర్నర్ జనరల్గా ఉండడం జరిగింది. 4వ మైసూర్ యుద్ధం అవుతున్నారు. ఇది చివరి మైసూర్ యుద్ధం అవుతుంది. మొత్తంగా టిప్పు సుల్తాన్ ఓడించబడతాడు. చంపబడడంతో మైసూర్ ప్రాంతం అనేది బ్రిటిష్ ఆధీనంలోకి రావడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే ఎవరైతే మైసూర్ పాలకుడుగా నియమించబడ్డాడో చిన్న కృష్ణస్వామి ఒడయార్, ఈ చిన్న కృష్ణస్వామి ఒడయార్ లార్డ్ వెల్లెస్లీ యొక్క సైన్య సహకార పద్ధతిని అంగీకరించడం జరిగింది. అంతేకాకుండా మరిన్ని సంస్కరణలు కూడా చేపట్టారు. మరి ఈ సైన్య సహకార పద్ధతిని ఒప్పుకున్న వ్యక్తులు ఎవరు అంటే మొత్తం భారతీయ చరిత్రలోనే సంస్థానానికి సంబంధించి హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన నిజాం అలీ ఖాన్ మొదటగా ఈ సైన్య సహకార పద్ధతిని అంగీకరించడం జరిగింది. ఆ తర్వాత అంగీకరించిన వారిలో మనం గమనిస్తే అవధ్ రాజు అంటున్నాం. అవధ్ ప్రాంతానికి రాజుగా ఉన్న వజీర్ అలీ కూడా సైన్య సహకార పద్ధతిని అంగీకరించడం జరిగింది. మరాఠా ప్రాంతానికి సంబంధించిన బాజీరావు టూ కూడా మనకి సైన్య సహకార పద్ధతిని అంగీకరించడం. బాజీరావు ఎవరు? పీష్వాలు క్రమంగా ఛత్రపతి శివాజీ మరణానంతరం మరాఠా ప్రాంతానికి రాజులుగా ప్రకటించబడ్డారు. అలాంటి బాజీరావు టూ కూడా సైన్య సహకార పద్ధతిని అంగీకరిస్తున్నాడు. కృష్ణరాజ ఒడయార్ అంటున్నాం. 4వ మైసూర్ యుద్ధం ద్వారా మైసూర్ ప్రాంతం బ్రిటిష్ వారి చేతిలోకి వచ్చింది. క్రమంగా పాలకుడిగా ఈ కృష్ణరాజ ఒడయారు నియమించాడు. ఇతడు కూడా సైన్య సహకార పద్ధతిని అంగీకరించాడు. ఆ తర్వాత మనకి రెండో షా ఆలం అంటున్నాం. మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న రెండవ షా ఆలం మనకి బాక్సర్ యుద్ధ సందర్భంలో కనబడతాడు. బ్రిటిష్ వారి చేత ఓడించబడతాడు. అలాంటి షా ఆలం కూడా సైన్య సహకార పద్ధతిని అంగీకరించడం జరిగింది. సైన్య సహకార పద్ధతి అనగానే మనకి లార్డ్ వెల్లెస్లీ గుర్తొస్తాడు. అతని తర్వాత వచ్చిన వ్యక్తి విలియం బెంటింగ్ అంటున్నాం. ఇక్కడ ఇప్పటి వరకు మనం గవర్నర్ జనరల్ అనే మాట మాట్లాడాం. అలాంటి గవర్నర్ జనరల్ కాస్త భారతీయ గవర్నర్ జనరల్ రూపంలోకి వస్తున్నారు. ఎవరి వల్ల? విలియం బెంటింగ్ అంటున్నాం. అంటే భారతదేశంలో బ్రిటిష్ నియమించిన అధికారుల్లో మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్గా ఉన్నవారు విలియం బెంటింగ్. మరి ఈ గవర్నర్ జనరల్ అనే పదవి భారతీయ గవర్నర్ జనరల్గా ఏ చట్టం ప్రకారం మార్చబడింది? అది 1773 ప్రకారం గవర్నర్ జనరల్ నియమించబడితే 1833 చట్టం ప్రకారం 1833 అనగానే మనకి చార్టర్ చట్టం కనబడుతుంది. 1813, 1833, 1853 మనకి చార్టర్ చట్టాలు కనబడతాయి. ఈ చట్టాల రూపంలోనే భారతదేశంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం మనకి ధనాన్ని వెచ్చించడం జరిగింది. 1813 చార్టర్ చట్టం ప్రకారం ₹1,00,000 కేటాయిస్తే 1833 చార్టర్ చట్టం ప్రకారం మనకి ఏమవుతుంది? 10 లక్షల రూపాయలని విద్యా అభివృద్ధికి కేటాయించడం జరిగింది. ఆ చట్టం ప్రకారమే విలియం బెంటింగ్ భారత గవర్నర్ జనరల్గా నియమించబడడం జరిగింది. కాబట్టి క్లియర్గా గమనించండి. గవర్నర్ జనరల్లో చివరి వ్యక్తి, బెంగాల్ గవర్నర్ జనరల్గా చివరి వ్యక్తి విలియం బెంటింగ్. భారతీయ గవర్నర్ జనరల్గా మొట్టమొదటి వ్యక్తి విలియం బెంటింగే అవుతున్నాడు. మరి అలాంటి విలియం బెంటింగ్ తీసుకొచ్చిన సంస్కరణలు గమనిస్తే అతి ముఖ్యమైనది. భారతీయ సామాజిక వ్యవస్థలో, హిందూ సామాజిక వ్యవస్థలో మహిళా వర్గానికి అత్యంత సాంఘిక దురాచారమైన సతీ ఆచారాన్ని నిషేధించడం జరుగుతుంది. మరి ఏ విధంగా నిషేధించాడు? ఎందుకు నిషేధించాడు? గమనిస్తే రాజా రామ్మోహన్ రాయ్ అన్నాం. ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఒత్తిడి మేరకి, ప్రముఖ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ యొక్క ఒత్తిడి మేరకి విలియం బెంటింగ్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. సతీ ఆచారాన్ని నిషేధిస్తూ అబాలిషన్ ఆఫ్ సతీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని మనము రెగ్యులేషన్ 7 అంటాం. రెగ్యులేషన్ 7 అన్నా మనం సతీ నిషేధ చట్టము అన్న ఒకటే. మరి ఎప్పుడు వచ్చింది గమనిస్తే 1829 డిసెంబర్ 4వ తేదీన ఈ సతీ నిషేధ చట్టాన్ని లేదా అబాలిషన్ ఆఫ్ సతీ చట్టాన్ని విలియం బెంటింగ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరో విషయాన్ని గమనిస్తే కాళికామాత భక్తులుగా చెప్పుకునే వ్యక్తులు ఎవరు? తగ్గులు అంటున్నాము. దగ్గులు లేదా తగ్గులు అంటున్నాం. భక్తులుగా చెప్పుకుంటూ ఆ దేవాలయానికి వచ్చిన భక్తులని దోచుకునే వర్గం, దారి దోపిడి దొంగలు ఈ దగ్గులు. ఈ దగ్గులను అణచివేయడానికి విలియం బెంటింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రత్యేక సైనికాధికారిని కూడా నియమించడం జరిగింది. ఆ సైనికాధికారిని మనం ఏమంటున్నాం? విలియం స్లీమన్ అంటున్నాం. చూడండి, విలియం స్లీమన్ అనే సైనికాధికారిని నియమించి ఈ దగ్గులను అణచివేసే కార్యక్రమాన్ని చేపట్టాడు విలియం బెంటింగ్ అవుతున్నాడు. అంతేకాకుండా ఇతడు వైద్య కళాశాలను కూడా నిర్మించాడు.
మరి వైద్య కళాశాలను ఎక్కడ నిర్మించాడు అంటే కోల్కతా కేంద్రంగా వైద్య కళాశాలను నిర్మించిన వ్యక్తి విలియం బెంటింగ్ అవుతున్నాడు. ఇతని కాలంలోనే భారతీయ విద్యా వ్యవస్థలో ఒక నూతన అధ్యాయం అనేది ప్రారంభం కావడం జరిగింది. ఆ అధ్యాయమే ఇంగ్లీష్ విద్యా విధానం రావడం. మరి ఇంగ్లీష్ విద్యా విధానాన్ని భారతదేశంలోకి ఏ విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, మరి ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఏ స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దానికోసం లార్డ్ మెకాలే అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ లార్డ్ మెకాలే తన నివేదికలో చెప్తున్నాడు ఇది సరి అయిన సమయం, ఇంగ్లీష్ విద్యా విధానాన్ని భారతీయ విద్యా విధానంలోకి ప్రవేశపెట్టండి, తద్వారా భారతీయులు క్రమక్రమంగా బ్రిటిష్ వారి ధోరణి కలిగి ఉంటారు, భావజాలాన్ని కలిగి ఉంటారు, ఆ భావజాలం కలిగిన వ్యక్తులే మనకు తదుపరి పరిపాలనలో అవసరమవుతారు. అందుకే చూడండి, ఏదైనా ఒక ప్రాంతాన్ని క్రమంగా దోచుకోవాలి అంటే నేరుగా ఒత్తిడితో కాకుండా వారిని తమకు అనుగుణంగా మార్చుకోవాలి, తమ భావజాలంలోకి మార్చుకోవాలి. సో అలాంటి క్రమంలోనే లార్డ్ మెకాలే సూచన మేరకి ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి విలియం బెంటింగ్. మరి ఏ సంవత్సరం నుండి భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా విధానం అమల్లోకి వచ్చింది గమనిస్తే 1835 ప్రకారం. సో 1835లో మొదటిసారిగా భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా విధానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సూచనలు చేసిన కమిటీ లార్డ్ మెకాలే కమిటీ. ఆ సూచనలను తూచా తప్పకుండా అనుసరించిన వ్యక్తి మరి విలియం బెంటింగ్. మరి ఇంగ్లీష్ విద్యా విధానమైన ఆధునిక విద్యా విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టాలని అతని మీద ఒత్తిడి తెచ్చిన వారు ఎవరు? ఒక రాజా రామ్మోహన్ రాయ్ గమనించిన, ఒక ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గమనించిన, ఇలాంటి వ్యక్తులు ఇతని మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఆధునిక భావజాలాలతో కూడిన ఇంగ్లీష్ విద్యా విధానం వల్ల భారతీయ విద్యా వ్యవస్థలో, భారతీయ ప్రజానికంలో ఆలోచన ధోరణి మార్పుకు గురి అవుతుంది అనేది వారి యొక్క భావన. ఆ భావనకు అనుగుణంగానే ఇతడు 1835లో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. దానితో పాటు అతని తర్వాత వచ్చిన వ్యక్తి లార్డ్ డెల్హౌసీ అంటున్నాం. వెరీ ఇంపార్టెంట్. లార్డ్ డెల్హౌసీ ఏం చేశాడు? భారతదేశంలో ఆధునికీకరణ ప్రచార సాధనాలని, రైల్వే మార్గాలని ఏర్పాటు చేసిన వ్యక్తి లార్డ్ డెల్హౌసీ అంటున్నాం. మరి లార్డ్ డెల్హౌసీ యొక్క కాలాన్ని కనుక గమనిస్తే 1848 నుండి 56 మధ్య, 1848 నుండి 56 మధ్య ఇతడు భారత గవర్నర్ జనరల్గా కొనసాగడం జరిగింది. మరి ఇతని యొక్క బిరుదే ప్రాచ్య దేశపు అబ్రహం లింకన్ అంటున్నాం. ప్రాచ్యం అంటే వెస్ట్రన్ కంట్రీ అని అర్థం, ఆధునిక భావాలతో కూడిన కంట్రీ అని అర్థం. ప్రాచ్య దేశపు అబ్రహం లింకన్గా ఇతడు బిరుదును కలిగి ఉండడం జరిగింది. ఇతడు ప్రతిపాదించిన ప్రముఖ సిద్ధాంతం రాజ్య సంక్రమణ సిద్ధాంతము అంటున్నాం. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని మనము డాక్ట్రైన్స్ ఆఫ్ లాప్స్ అంటున్నాం. ఏంటి డాక్ట్రైన్స్ ఆఫ్ లాప్స్ అంటే రాజ్యంలో, భారతీయ రాజ్యంలో పురుష సంతానం లేని రాజ్యాలని, ఏ రాజ్యానికైతే, ఏ రాజవంశానికైతే పురుష సంతానం లేదో తదుపరి ఆ రాజ్యం బ్రిటిష్ ఆధీనంలోకి తీసుకోబడుతుంది. అంటే సంతానం అనేది దత్తత ద్వారా తీసుకోవడానికి అవకాశం కూడా లేదు. కండిషన్ చూడండి, కండిషన్ అప్లై చేశాడు. దత్తత ద్వారా పురుష సంతానాన్ని పొంది రాజుగా ప్రకటించే అధికారం లేదు. క్లియర్గా ఎప్పుడైతే పురుష సంతానాన్ని కోల్పోతుందో ఆ రాజ్యం నేరుగా బ్రిటిష్ రాజ్యంలో విలీనం అవ్వడం జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా హిందూ భావజాలంలోకి ఆధునిక భావజాలాలు చొప్పించబడ్డాయి. సో దాన్ని మనము రాజ్య సంక్రమణ సిద్ధాంతం లేదా డాక్ట్రైన్స్ ఆఫ్ లాప్స్ అంటున్నాం. అంతేకాకుండా ఆధునిక రవాణా వ్యవస్థలో తొలి రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసిన వ్యక్తి లార్డ్ డెల్హౌసీ అంటున్నాం. మరి ఏది ఏర్పాటు చేశాడు? లార్డ్ డెల్హౌసీ ఏర్పాటు చేసిన మొదటి రైల్వే ఎక్కడి నుండి ఉంది? బొంబాయి నుండి తానే వరకు ఉంటుంది. ఒకటి బొంబాయి నుండి, బొంబాయి టు తానే వరకు ఏర్పాటు చేయబడుతుంది. దాదాపు 34 కిలోమీటర్ల పొడవుతో, దాదాపు 34 కిలోమీటర్ల పొడవుతో మొట్టమొదటి రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేసింది లార్డ్ డెల్హౌసీ. మరి ఎప్పుడు ప్రారంభించబడింది గమనిస్తే 1853 ఏప్రిల్ 16వ తేదీన, ఏప్రిల్ 16వ తేదీన మనకి ఈ మొట్టమొదటి రైల్వే మార్గం బొంబాయి నుండి తానే వరకు నిర్మించబడడం జరిగింది. ఆ సందర్భంలో భారతీయ గవర్నర్ జనరల్గా ఉన్న వ్యక్తి లార్డ్ డెల్హౌసీ. అంతేకాకుండా ఇతని కాలంలో వచ్చిన మరో చారిత్రాత్మక నిర్ణయం ఏంటి? తొలిసారిగా పోటీ పరీక్షల ద్వారా సివిల్ సర్వీసెస్ పరీక్షా విధానాన్ని అమలుపరిచాడు. మరి అప్పటి వరకు సివిల్ సర్వీస్ పరీక్షలో భారతీయులకు అవకాశమే లేదు. రాయాలి అంటే లండన్కు వెళ్ళాల్సి వచ్చేది. వయసు రీత్యా కూడా భారతీయులకు అది సపోర్టుగా ఉండేది కాదు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో అది 19 సంవత్సరాలుగా ఉంది, అది ఒకానొక సందర్భంలో అది 21 సంవత్సరాలకు పెంచబడింది.
కాబట్టి బ్రిటిష్ అధికారులుగా ఐసీఎస్ అధికారులుగా భారతీయులను తీసుకోవడానికి బ్రిటిష్ అధికారులు ఒప్పుకోలేదు. కానీ మొట్టమొదటిసారిగా పోటీ పరీక్షల ద్వారా సివిల్ సర్వీస్ అధికారులను నియమించే పద్ధతిని లార్డ్ డెల్హౌసీ ప్రారంభించడం జరిగింది. ఆ పద్ధతి మొదటిసారిగా ప్రారంభమైన సంవత్సరం 1853 సంవత్సరంలో ప్రారంభం కావడం జరిగింది. అంతేకాకుండా లార్డ్ డెల్హౌసీ వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. విడో మ్యారేజ్ యాక్ట్ అంటున్నాం. మరి విడో మ్యారేజ్ యాక్ట్ని ఎప్పుడు తీసుకొచ్చాడు అంటే 1856 నాటికి తీసుకురావడం జరిగింది విడో మ్యారేజ్ యాక్ట్. మరి ఏ విధంగా తీసుకొచ్చాడు, ఎవరి ఒత్తిడి మేరకు తీసుకొచ్చాడు? అక్కడ విలియం బెంటీ గడగానే రాజా రామ్మోహన్ రాయ్ ఒత్తిడి మేరకు తీసుకొచ్చాడు. మరి ఇక్కడ వితంతు పునర్వివాహము అంటున్నాం. సో బెత్బెన్ కళాశాలను ఏర్పాటు చేసిన వ్యక్తి, రైట్, అలాంటి వ్యక్తి చేత ఒత్తిడి వల్ల లార్డ్ డెల్హౌసీ వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కేశవ చంద్రసేన్ మనకి ఇతని మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. అంతేకాకుండా మొదటి తంతి తపాలా కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. పోస్ట్ ఆఫీస్ సౌకర్యాన్ని కూడా నిర్మించిన వ్యక్తి లార్డ్ డెల్హౌసీ అవుతున్నాడు. మరి మొట్టమొదటి తంతి తపాలా సౌకర్యం ఏ ప్రాంతాల మధ్య ఏర్పాటు చేయబడింది అంటే కోల్కతా నుండి మద్రాస్ వరకు మొట్టమొదటి తంతి తపాలా కార్యక్రమం అనేది, తంతి తపాలా విధానము అనేది మనకి ఏర్పాటు చేయబడడం జరిగింది. ఆల్రెడీ ఈ విధానం ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే కనబడుతుంది. చూడండి, అంచెల తపాలా వ్యవస్థ అంట. ఈ అంచెల తపాలా వ్యవస్థని షేర్ ఖాన్, అతన్నే మనం షేర్ షా అంటున్నాం, అతన్నే మనం ఫరీద్ అంటున్నాం. అతడే దీనికి మూలకారకుడుగా ఉన్నాడు. దీన్ని కొన్నిగా మార్పు చేస్తూ వాళ్ళు తంతి తపాలా విధానాన్ని లార్డ్ డెల్హౌసీ కోల్కతా నుండి మద్రాస్ వరకు ప్రారంభించడం జరిగింది. అంటే దేశంలో మొట్టమొదటి తంతి తపాలా, దేశంలో మొట్టమొదటి రైల్వే మార్గం ఏర్పాటు చేసిన వ్యక్తి లార్డ్ డెల్హౌసీ అవుతున్నాడు. అంతేకాకుండా ఇతడు ప్రతిపాదించిన ప్రధాన సిద్ధాంతం రాజ్య సంక్రమణ సిద్ధాంతము అంటున్నాం. మరి ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఏ రాజ్యాలను బ్రిటిష్ వారు అక్రమంగా అన్యాయంగా తమ ఆధీనంలోకి తీసుకెళ్లారు అంటే సింపుల్గా రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి గురి అయిన రాజ్యాలు ఏంటి? ఇక్కడ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ ఏముంటుంది అంటే కింది వాణిలో రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ యూనియన్లో కలవనిది, బ్రిటిష్ సామ్రాజ్యంలోకి వెళ్ళని రాజ్యం ఏది అడగవచ్చు. కాబట్టి మనకు అవన్నీ క్లారిటీ వస్తేనే దానికి ఆన్సర్ అనేది లభిస్తుంది. కాబట్టి ఇక్కడ గమనిస్తే మొట్టమొదటిది సతారా రాజ్యం అవుతుంది. సతారా రాజ్యం రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళిన రాజ్యంగా మనం గమనించవచ్చు. రెండో రాజ్యాన్ని గమనిస్తే భగత్ అంటున్నాం. మూడో రాజ్యాన్ని గమనిస్తే నాగపూర్ అంటున్నాం. నాలుగో రాజ్యాన్ని గమనిస్తే ఝాన్సీ అంటున్నాం. అంటే సతారా, భగత్, నాగపూర్, ఝాన్సీ, శంభాన్పూర్ లేదా శంభాపూర్ అంటున్నాం. శంభాన్పూర్ లేదా శంభాపూర్ వంటి రాజ్యాలు పురుష సంతానం లేకపోవడంతో ఆ రాజ్యాలని ఆనాటి భారత గవర్నర్ జనరల్ అయిన లార్డ్ డెల్హౌసీ బ్రిటిష్ అధికారంలోకి తీసుకోవడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన మొదటి రాజ్యంగా గమనిస్తే అయోధ్య అంటున్నాం. అయోధ్య ససేమిరా అంటుంది. పురుష సంతానం లేనప్పటికీ రాజ్యాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వడానికి, బ్రిటిష్ అధికారంలోకి వెళ్ళడానికి వీళ్ళు అంగీకరించలేదు. కాబట్టి క్లియర్గా రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఒప్పుకొని రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ అధికారంలోకి వెళ్ళని రాజ్యం అయోధ్య. మరి అయోధ్య అనేది బ్రిటిష్ అధికారంలో ఉంది కదా, ఉంది. కానీ ఈ సిద్ధాంతం ప్రకారం లేదు. బలవంతంగా కుట్రల పూరితో, కుతంత్రాల పేరుతో అయోధ్య రాజ్యాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అయోధ్యను కనుక ఆక్రమించకపోతే మొత్తంగా చేరిన సతారా, భగత్, నాగపూర్, ఝాన్సీ వంటి రాజ్యాలలో కూడా చైతన్యం అనేది వస్తుంది. అందుకే చూడండి మీకు క్లియర్గా 1857 తిరుగుబాటులో గమనిస్తే ఝాన్సీ అనే ప్రాంతానికి ఝాన్సీ లక్ష్మీబాయి, ఒరిజినల్గా ఝాన్సీ లక్ష్మీబాయి పేరు మణికర్ణిక అవుతుంది. ఆ మణికర్ణిక అసలు పేరు కలిగిన ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ రాజ్యం కోసం పోరాటం చేయడం జరుగుతుంది. 1857 తిరుగుబాటులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పాలు పంచుకోవడం జరిగింది. సో క్లియర్గా రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ యూనియన్లోకి వెళ్ళని రాజ్యము అంటే అయోధ్య అవుతుంది. అంతేకాకుండా కోల్కతా నుండి పంజాబ్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్లను ఏర్పాటు చేశారు. అంటే ఏంటి గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటే కంకరతో ఏర్పాటు చేయబడిన నిర్మాణాలని పత్తర్ ఘాట్స్ అంటాం. చూడండి, పత్తర్ ఘాట్స్ అన్న గ్రాండ్ ట్రంక్ రోడ్లు అన్న ఒకటి. మరి అలాంటి గ్రాండ్ ట్రంక్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టిన వ్యక్తి ఎవరు అంటే లార్డ్ డెల్హౌసీ అవుతున్నాడు. అంతేకాకుండా వివిధ రోడ్డు మార్గాలను నిర్మించడం కోసం పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశాడు. PWD డిపార్ట్మెంట్ అంటాం. చూడండి,
పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు అంటే లార్డ్ డెలహౌసీ. ఈ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ ద్వారానే దాదాపుగా 2000 కిలోమీటర్లకు పైగా రహదారులను నిర్మించాడు. ఈ రహదారుల నిర్మాణం వల్ల దేశంలో ఆర్థిక స్థితిగతి అనేది మార్పు చెందింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే లార్డ్ డెలహౌసీ ఆధునిక సౌకర్యాలను భారతదేశంలో విస్తరించాడో భారతీయ వనరులు అనేవి ఎక్కువగా దోపిడీకి గురయ్యాయి. అంటే మారుమూలలో ఉన్న భారతీయ వనరులు కూడా వారు దోసుకోవడానికి అనుకూలంగా ఈ రహదారులు ఉపయోగపడ్డాయి. ఈ విషయాన్ని మనకి దాదాబాయి నౌరోజీ తన పుస్తకంలో చెప్పడం జరుగుతుంది. ఆ సిద్ధాంతాన్ని మనం క్లియర్గా గమనించాలి. డ్రైన్ సిద్ధాంతము అంటున్నాం, సంపద తరలింపు సిద్ధాంతము అంటున్నాం. మరి అలాంటి సంపద తరలింపు సిద్ధాంతం ప్రకారం భారతీయ సంపద బ్రిటిష్ రాజ్యానికి అనగా లండన్ ప్రాంతానికి ఏ విధంగా తరలించబడిందో ఆ విషయాన్ని కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ హోమ్ ఛార్జ్ అనే పేరుతో భారతీయ ఆర్థిక వనరులు, భారతీయ సంపద మొత్తం లండన్కు తరలించబడింది అనే ప్రధాన సిద్ధాంతమే సంపద తరలింపు సిద్ధాంతము అంటున్నాం. తద్వారా భారతదేశంలో ఏర్పడింది పేదరికం. ఆ పేదరికం ఏ విధంగా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది వివరిస్తూ తాను రాసిన గ్రంథమే ది పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అంటున్నాం. ది పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేది అతని యొక్క గ్రంథం. ఆ గ్రంథంలో ప్రధాన సిద్ధాంతం ఏంటి అంటే హోమ్ ఛార్జీల రూపంలో భారతీయ సంపద తరలించబడింది. ఈ సంపద తరలించబడడానికి ప్రధాన సహకారం ఇచ్చింది ఈ ఆధునిక సౌకర్యాలే. అంటే రోడ్డు మార్గంలో కానీ, తంతి తపాల మార్గంలో కానీ, టెలిగ్రాఫ్ మార్గంలో కానీ, గ్రాండ్ ట్రంక్ రూపంలో కానీ, రహదారుల రూపంలో కానీ, వాయు రవాణా రూపంలో చూడండి. ఇక్కడ ఇలాంటి ఆధునిక సౌకర్యాలు కల్పించడం ద్వారా భారతీయ సంపద లండన్కి తరలించబడుతుంది. అలాంటి సంపద తరలించబడే విధానం మనకి లార్డ్ డెల్హౌసీ నుండి అత్యధికంగా ఊపందుకోవడం జరిగింది. మరి అలాంటి లార్డ్ డెల్హౌసీ తర్వాత బ్రిటిష్ గవర్నర్ జనరల్గా నియమించబడిన వ్యక్తి ఎవరు? రైట్. మరి ఇలాంటి కాలంలోనే లార్డ్ డెల్హౌసీ కాలంలోనే మరొక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబడింది. చూడండి, ఇక్కడ వుడ్స్ డిపాచ్ అంటున్నాం. ఈ వుడ్స్ డిపాచ్ ఏంటి? ఈ వుడ్స్ డిపాచ్ మనకి 1854 సంవత్సరంలో తీసుకురాబడడం జరిగింది. ఈ వుడ్స్ డిపాచ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రాంతీయ భాషలో విద్యా బోధన. అంటే బ్రిటిష్ వారికి వచ్చేది ఇంగ్లీష్, భారతదేశంలో వివిధ ప్రాంతాలు వివిధ రకాలైన భాషలను కలిగి ఉండడం జరిగింది. రీజనల్ లాంగ్వేజ్ అంటున్నాం. తెలుగు, ఉర్దూ, మరాఠా, కన్నడ, తమిళ్, గుజరాత్ వంటివి ప్రాంతీయ భాషలు అంటున్నాం. ఆ ప్రాంతీయ భాషలో విద్యా బోధన అందించడం కోసం వుడ్స్ డిపాచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ వుడ్స్ డిపాచ్ తన నివేదికను సమర్పించిందో ఆ నివేదిక ప్రకారమే విద్యాశాఖ పర్యవేక్షణకి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా 1856 సంవత్సరంలో కోల్కతా, బొంబాయి, మద్రాస్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయబడడం జరిగింది. అంటే 1856 నాటికి భారతీయ చరిత్రలోనే విశ్వవిద్యాలయ ప్రస్థానము అనేది ప్రారంభమైంది. ఆ ప్రస్థానాన్ని గమనిస్తే కోల్కతా, బొంబాయి, మద్రాస్ రూపంలో కనబడడం జరుగుతుంది. ఇలా డెల్హౌసీ కాలంలో ఆధునిక భావజాలాలు భారతదేశంలో సుస్థిరం చేయబడ్డాయి, విస్తరించబడడం జరిగింది. సో తదుపరి సమాచారాన్ని మనం తదుపరి వీడియోలో చర్చించుకుందాం.